తప్పు వాళ్ళని కాదు, వాళ్ళు అప్పుడే క్లియర్గా చెప్పారు. పెళ్ళైన తర్వాత కుడికాలు అంటే లెఫ్ట్ లెగ్ అన్నట్టు గడప ముందు పెడుతుంటే చెప్పారు, మా నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి, వంటింటి మహారాణి, ఇక నుంచి ఇంటి బాధ్యత, వంటింటి బాధ్యత నీదే అని. అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైన ప్రయోజనం లేదు. మై డియర్ లేడీస్ ఆర్ జెంట్స్ ఆర్ ఉమెన్, ప్రతి ఇంట్లో వంటింటికి మాత్రమే అతుకుపోయే క్యాండిడేట్ ఒకళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ వీడియో అంకితం చేస్తున్నారు. మెజారిటీ ఆఫ్ ఇంట్లో కోడళ్ళు, కొంతమంది పాపం అత్తలు, మరి కొంతమంది మొగుళ్ళు, మామగారు, కుక్స్, ఇలా ఎవరైనా సరే వంటింటికి అతుక్కుపోయిన వంటింటి కుందేళ్ల క్యావ్ క్యావులు ఈ వీడియోలో మీకు పరిచయం చేస్తాను. ఎంత తింటారే మీ కొడుకులు. ఇదేముంది, 2 గంటలు ఉండినా, 4 గంటలు ఉండినా, 5 గంటలు ఉండినా పుసుక్కరి 10 నిమిషాల్లో తినేస్తారు రావు అంటూ. అరే, ఆ వంట వండిన టైము, తినే టైము మినిమంలో మినిమం మ్యాచింగ్ అయినా ఉండాలి కదా. తినేస్తూ ఉంటా, అయ్యో తొందరగా తింటున్నాను, 10 నిమిషాలేనా. అలా పేర్లు, అది బాలేదు, ఇది బాలేదు, అదట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది, ఎట్లెట్లానో ఉంది. మీరు చెప్పే వింటుంటే పొద్దున అర్లీ మార్నింగ్ ఈ కాఫీ, టీ, పాలు, మాల్టీస్, టీ దీంతో మొదలవుతుంది. ఒకరికి అల్లం టీ కావాలి, ఇంకొకరికి బెల్లం కాఫీ కావాలి, మరొకరికి ఇలాచీ టీ కావాలి, ఇంట్లో ఉన్న వాళ్ళ గోతమ్మ కొరకరు, ఇంకొంతమందికి పాలు కావాలి, ఇంకొంతమందికి స్పెషల్ ఫ్లేవర్స్ మిల్క్ కావాలి. పిల్లలు ఉంటే సరే సరే నాకు పాలు వద్దని ఏడుస్తూ ఉంటారు, అది సపరేట్ ఎంటిటీ అనుకోండి. వాళ్ళకి పట్టి పాలు పట్టి దండం పెట్టి ఆ తర్వాత పంపి స్కూల్కి. ఇలా ఇంట్లో ఒక 3-4 ఉంటే 40 రుచులు. అక్కడి నుంచి టిఫిన్, ఒకరు పాలు కాన్ఫ్లెక్స్ అంటారు, వాళ్ళే పోసుకొని తినరు. అయ్యో, మాకు చేతులకి పెరాలసిస్ వస్తాయన్నమాట సొత్తగా ఇట్లా పెట్టుకొని తినడానికి. ఎంత పనైనా చేస్తాం. కొంతమంది ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు గిన్నెలు సర్దేస్తూ ఉంటారు, బట్టలు మడత పెట్టేస్తూ ఉంటారు, కిచెన్ సర్దేస్తూ ఉంటారు, బెడ్రూమ్లు సర్దేస్తూ ఉంటారు. కానీ వండిన వంటని పెట్టుకొని మాత్రం తినరు, ఎంతసేపు అయినా సరే అలా కూర్చుంటారు.